ఓం నమ శివాయ. అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురం నుంచి ధర్మవరంకి అయితే వచ్చానమాట. ధర్మవరంలో మనం బత్తలపల్లికి వెళ్ళే రూట్లో బీవీఆర్ గార్డెన్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఒక మ్యారేజ్ జరగబోతుంది అనమాట. అందుకు సంబంధించి ఇక్కడ రిసెప్షన్ అయితే కనుక గ్రాండ్గా చేస్తున్నారు. అందులో భాగంగా మనకి రిసెప్షన్ అంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదండి. సో మన అనంతపురంలో నెంబర్ 1 క్యాటరింగ్ అయినటువంటి ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ ప్రొప్రైటర్ కేఎస్ నాయుడు గారు అయితే కనుక ఇక్కడ పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టి భారీగా స్వీట్స్ కావచ్చు, ఇక్కడ స్నాక్స్ కావచ్చు, అలాగనే ఫుడ్ కావచ్చు, కిచెన్లో చూస్తుంటే అసలు మేకింగ్ కళ్ళు నాకైతే జిగాలనిపించినాయి. అంత క్వాలిటీగా, అంత హైజీనిక్గా ఆయన అయితే కనుక ఎప్పుడు ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కాడు. సో ఇక్కడికి ఎంతమంది వస్తున్నారో మనకి తెలియదు. ఇప్పుడైతే కనుక స్టాల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్లేట్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు రైట్ సైడ్ మొత్తం కౌంటర్ స్టార్ట్ అయిపోయినాయి. సో చాలామంది టీం అయితే వచ్చారనమాట ఇక్కడ సర్వ్ చేయడానికి. అలాగే మధ్యలో చూస్తున్నారా మీరు, ఎంత కూడా స్వీట్ సెక్షన్ అనమాట. అటుపక్క వచ్చేసి మీరు చూస్తున్నారా, అక్కడ దోశలు వేస్తున్నారు. అటుపక్క వచ్చేసి మనకి లైవ్లోనే ఆవకాయ రైసు, కరివేపాకు రైస్, ఇట్లా కొత్త కొత్త రకాల రైస్లన్నీ కూడా లైవ్లో చేసి ఇస్తారనమాట. అది నాకు బాగా నచ్చింది. ఇంకా ఇటుపక్క తినేవాళ్ళు ఇటుపక్క తింటారు, అండ్ ఇటుపక్క తినేవాళ్ళు ఇటుపక్క తింటారు. స్వీట్ దగ్గర నుంచి పెరుగు వరకు వరుసగా పెట్టేసి ఉంటారు అనమాట. చూస్తున్నారు కదా. అలానే అక్కడ ఇంకో స్టాల్ ఉందన్నమాట, తందూర్ పన్నీర్ అని చెప్పేసి. సో పన్నీర్ని కూడా చేస్తున్నారనమాట. సో అంతా కూడా వెజ్ సంబంధించింది ఇది. సో మీరు అనంతపురంలోనే కాదు, ఏపీలో ఎక్కడైనా సరే మీరు మ్యారేజ్కి చేసుకున్నట్టయితే కనుక ఫంక్షన్కి సంబంధించి వీళ్ళైతే కనుక వెజ్ అండ్ నాన్ వెజ్లో మంచి ఫుడ్ని అయితే కనుక మీకు అది కూడా అఫోర్డబుల్ రేట్కి ప్రొవైడ్ చేస్తారు. సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి, ఈ నెంబర్ కాల్ చేసి మన పేరు చెప్పండి. మీకైతే ఒక ప్లేట్కి ఇంత అని చెప్పేసి బెస్ట్ ప్రైస్లోనే వీళ్ళు మీకు ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మన దగ్గర ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ ప్రొప్రైటర్ కేఎస్ నాయుడు సార్ గారు అయితే ఉన్నారనమాట. ఇప్పుడు సార్ మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే ప్రసాద్. సార్ ధర్మవరంలో మనం చేస్తున్నాం సార్ పెద్ద ఈవెంట్ ఇది. ఇప్పుడు ఫుడ్ ఎంతమందికి మనం ఇస్తున్నాం సార్? 2500 మెంబర్స్. 2500 మెంబర్స్. సో మనము అంటే చాలామంది నాకు ఆ ప్లేట్కి ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇది పెద్దది కదా సార్ రిసెప్షన్ మామూలుగా. ఇంకా మనం ఎలాంటి ఫంక్షన్ చేస్తాం సార్ ఎక్కువ? అంటే ఎలాంటి ఫంక్షన్ అంటే మనం దట్ వాల్యుబుల్ ఫంక్షన్స్, అంటే మనకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా చేస్తాం. దాంట్లో ఇబ్బంది లేదు. ఓకే. అంటే నాకు కొన్ని వెరైటీ ఐటమ్స్, ఇప్పుడు హైదరాబాద్ ఐటమ్స్, మన తర్వాత ఢిల్లీ ఐటమ్స్, తర్వాత కోల్కతా ఐటమ్స్, అంటే వెరైటీ ఐటమ్స్, అంటే పిజ్జా, బర్గర్స్, అంటే ఏదైనా నవరత్న చాట్స్, ఇంకా మనం ఏదైనా కావాల్సిన శాండ్విచ్ అనే స్పెషల్ ఐటమ్స్, టోటల్ స్పెషల్ ఐటమ్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ నాకు బాగా నచ్చింది కిల్లి కౌంటర్ ఉంది సార్. అవునవును. అలాగే ఇక్కడ పన్నీర్ కౌంటర్ ఉంది. పన్నీర్ స్టైల్ పన్నీర్ టిక్కా. ఇది ఎట్లా స్వామి వాళ్ళు అడిగారా లేదంటే మీరే? మనం టోటల్ మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే మనం ఈ కొత్త ఐటమ్స్ ఏమున్నాయి దాన్ని ప్రొవైడ్ చేస్తుంటాం. ప్రతి ఒక్కసారి కొత్త ఐటమ్స్ ఉంటాయి. ముల్బాగల దోశ కానీ, లేదంటే మనకు ఇప్పుడు తందూరి కానీ, ఇలా బిర్యానీ, పన్నీర్ బిర్యానీ కానీ, మన పనసకాయ బిర్యానీ కానీ వేరే కొత్త ట్రై చేస్తుంటాం. ఆవకాయ బిర్యానీ. ఆవకాయ బిర్యానీ. అవును. నేనైతే ఎక్కడ చూడలేదు. ఇంకో విషయం వచ్చి స్వామి, వాళ్ళకి మాక్టైల్స్ కానీ మనకు 5 స్టార్ హోటల్లో నీట్గా సెటప్ కూడా మన మాక్టైల్ కానీ. అవును. సో స్టార్ హోటల్ ఎట్లుంటుందో ఫీలింగ్ అట్లే ఉంటుంది అనమాట అంబియన్స్ లో. ఇప్పుడు ధర్మవరంలో చేస్తున్నారు కదా స్వామి, ఇప్పుడు ఏపీ తెలంగాణ ఎక్కడైనా. ఓకే స్వామి, ఇప్పుడు వచ్చేసి మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది స్వామి. ధర్మవరంలో వీళ్ళకి ఏం టేస్ట్ నచ్చింది స్వామి ఇక్కడ మీరు చేయడానికి? అంటే కొంచెం స్పెషల్గా ఏముంది స్వామి ఇక్కడ ఐటమ్? ఇక్కడ పన్నీర్ బిర్యానీ, క్యాప్సికమ్ కాజు మసాలా, అండ్ హైదరాబాద్ పాన్ కౌంటర్, హైదరాబాద్ ఫుడ్ కౌంటర్, మాక్టైల్స్, అండ్ న్యాచురల్ ఐస్ క్రీమ్స్. అలాంటివన్నీ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అంటే ఇప్పుడు ఆరెంజ్ కాయలుగానే ఉంటుంది. అంటే మనది పెద్ద ఈవెంట్ అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ 2000 కదా స్వామి, ఇంకా పెద్ద ఈవెంట్ ఇక్కడ చేశారు స్వామి ఇంతకుముందు ఎప్పుడైనా? పెద్ద ఈవెంట్ తాడిపత్రి. ఎంతమంది స్వామి? 5000 మెంబర్స్. 5000 మెంబర్స్. 2, 3, 5. 2 నైట్ డిన్నరు, 3000 మెంబర్స్ టిఫిన్, 5000 మెంబర్స్ లంచ్. బాబా చూడొచ్చు మీరు. ఏనా ఫంక్షన్ హాల్. సో తాడిపత్రిలో కూడా మనం చేసాం ఆల్రెడీ. అండ్ నేర్చుకుంది ఏంటంటే సంఖ్య ఎంత పెరిగినా సరే వీళ్ళు ఫుడ్ విషయంలో, క్వాలిటీ విషయంలో, ముఖ్యంగా హైజీనిక్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారు. నేను దగ్గర ఉండి చూశాను. ఎందుకంటే ఇప్పుడు టేస్ట్ బాగాలేదనుకోండి, ఫస్ట్ సార్ కాంప్రమైజ్ గారు క్వాలిటీ పడేస్తారు. కానీ ఎక్కడైనా కానీ ఆ కస్టమర్ ఇచ్చే డబ్బుకు మాత్రం 100% న్యాయం చేస్తారు. అంటే మీరు ఇచ్చేది ₹1 అయితే మీకు ₹2 అయితే కనుక బెనిఫిట్ జరుగుతుంది. అందులో మాత్రం నేనే గ్యారంటీ. సో మన అనంతపురంలో ఇప్పుడు సక్సెస్ఫుల్గా నెంబర్ 1 పొజిషన్లో ఇప్పుడు ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ ప్రొప్రైటర్ కేఎస్ నాయుడు అన్న గారు అయితే కనుక సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్తున్నారు. అందులో భాగంగా నేను ఇట్లా వీడియో చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఫుడ్ వరకు, ఫుడ్ మేకింగ్ కావచ్చు, అలాగే ఫుడ్ ఏమేమి పెట్టారు అనేది ఆ కౌంటర్ దగ్గర నుంచి ప్రతిదీ చూపిస్తాను, చూసేయండి. అలాగే మీకేమనిపించింది, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ప్రాంతం మీద కూడా కామెంట్ చేయండి. ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ నౌ.
సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో, ఎవరైతే ఫంక్షన్ చేసుకుంటున్నారో మన వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.